బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ మనవరాలు. నా స్టైల్ పల్లీల చట్నీ నేను ఎలా చేస్తానో రెగ్యులర్గా అనేది చూపిస్తున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసుకొని కడాయి హీట్ అయిన తర్వాత పల్లీలు దోరగా వేగించుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు, ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. కొద్దిగా చల్లారగా గ్రైండ్ చేసుకోవాలి. ఈవిడేంటి పోపులో వేయాల్సిన కరివేపాకు ఇప్పుడే వేసేస్తుంది అనుకుంటున్నారా? ఎందుకంటే చిన్నవాళ్ళమైనా సరే పెద్దవాళ్ళమైనా సరే కరివేపాకు అనేది పక్కన పెట్టేస్తాము, తినము. ఇలా వేస్తే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా ఐస్కి కూడా చాలా మంచిది కదా, అందుకని నేను ఈ విధంగా వేస్తాను. గ్రైండ్ చేసుకొని తగినంత సాల్ట్ వేసేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు పోపు వేస్తున్నాను. పోపు చాలామంది వేయరు, బట్ నేనైతే వేస్తానండి. ఇప్పుడు కరివేపాకు కూడా యాడ్ చేయాలి. కరివేపాకు తీసి పడేసినా పర్లేదు, ఆల్రెడీ మన చట్నీలో కరివేపాకు ఉంది కాబట్టి. నా స్టైల్ పల్లీ చట్నీ అయితే మీకు షేర్ చేశాను. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్.